రైట్ రవీంద్రరావు గారు విన్నారు కదా డీకే అన్న గారి ఒక విన్నపం ఆమె ఏమంటున్నారు, ఒక ఓబీసీకి మేము ఇచ్చాం మాకే మద్దతు ఇవ్వండి మీరంతా అంటున్నారు. మీరు బీఆర్ఎస్ వైఖరి ఎలా ఉండబోతుంది? ఎందుకు అడుగుతున్నాం మిమ్మల్ని క్వశ్చన్ అంటే, ఇండియా కూటమి అభ్యర్థి సుదర్శన్ రెడ్డి గారు గతంలో తెలంగాణ మూవ్మెంట్లో కేసీఆర్తో కలిసి పనిచేశారు. ఆయనను ఇప్పుడు ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా రేవంత్ రెడ్డి ప్రతిపాదించాలని ఒక చర్చ జరుగుతుంది. అంటే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కాబట్టి, ఆయన తెలంగాణ వాసి కాబట్టి ఆ చర్చ వచ్చింది. మరి బీఆర్ఎస్ ఏం చేయబోతుంది? మీకు 4 ఎంపీలు ఉన్నారు రాజ్యసభలో, మీ ఓటు ఏ వైపు ఉండబోతుంది? గుడ్ ఈవినింగ్ కళ్యాణ్ గారు, మీకు ప్యానల్లో ఉన్న మిత్రులకు నమస్కారం. ఉపరాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి ఇంకా మా పార్టీ నిర్ణయం తీసుకోలేదు. మా నాయకుడి యొక్క అభిప్రాయం కూడా రావాల్సి ఉంది. కాకపోతే పార్టీ నిర్ణయం చేశాక మేము అధికారికంగా మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకు చెప్పాల్సి వస్తే మీరు అన్నట్టుగా సుదర్శన్ రెడ్డి గారు మాకు ఆత్మీయులు. వారు 2011లో రిటైర్ కాగానే తెలంగాణ ఉద్యమంలో అత్యంత సహకారాన్ని అందించిన చాలా గొప్ప వ్యక్తి. వారి పట్ల యావత్ తెలంగాణ సమాజం కూడా చాలా గౌరవప్రదంగా ఉంది. ఇప్పుడు వీరు మాట్లాడినట్టు ఏదో రాజకీయ ఎజెండాలో భాగంగా వారిని భాగస్వామ్యం చేయడం అనేది కాదు. వారి వ్యక్తిత్వం, వారి యొక్క జీవితం, వారి యొక్క సేవలన్నీ కూడా చాలా గొప్పగా భావిస్తాం. అలాంటి వారిని ఇవాళ ఉపరాష్ట్రపతిగా నిలబెట్టడం అనేది అభినందనీయమే. కానీ ఇవాళ బీజేపీ తీసుకున్న నిర్ణయం తమిళనాడులో పాగా వేయడం కోసం, సౌత్ ఇండియాలో రాబోయే కొద్ది రోజుల ఎన్నికల్లో పాగా వేయడం కోసం, మరి కట్ త్రోట్ ఆర్ఎస్ఎస్ తెలియదు కాదు రాధాకృష్ణన్ గారి యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంది, ఆయన ఏంటనేది. గొప్ప వ్యక్తి, నో డౌట్ ఎట్ ఆల్. కానీ ఆర్ఎస్ఎస్ ముద్ర ఉండి ఈరోజు మా బీజేపీకి సంబంధించిన వ్యక్తి వారిని ఉపరాష్ట్రపతి చేయడానికి వారు నిర్ణయం తీసుకున్నారు. వారు మెజార్టీ ఉంది. మీరు అన్నట్టుగా ఇది గెలుపోటముల సమస్య కాదు, గెలుపోటముల విషయం కాదు. ఈ దేశంలో చర్చనీయాంశం అనేది జరగాలి. అంటే ప్రతి ఎన్నిక కూడా మనం గెలుపునే పారామీటర్ గా తీసుకోవడానికి వీల్లేదు. ప్రజాస్వామ్యంలో ఎన్నికలు అనేవి ఉంటాయి, ఎన్నికల్లో పోటీ చేస్తాం. ఎవరి ఎజెండా ఏందనేది చర్చనీయాంశం ఎన్నికల్లో జరగాలి. ఈ ఎన్నికల్లో కూడా ఈ దేశంలో ఏం జరుగుతుందనేది చెప్పాలి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అత్యుత్సాహంతో పెద్దరికాన్ని ఆపాదించుకోవడం కోసం పెద్ద పెద్ద డైలాగులు మాట్లాడారు. మరి ఆయన చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని వేయాలి ఒప్పించారు. ఎవరి ఎజెండా వారికి ఉంది, ఎవరి పార్టీ లైన్ వారికి ఉంది. ఇక ఆయన ఆహ్వానించడం, దాన్ని ఏదో బీసీలకి ఏదో రాజ్యసభ వైస్ చైర్మన్ అయినంత మాత్రాన, ఈ దేశానికి వైస్ ప్రెసిడెంట్ అయినంత మాత్రాన ఏదో బీసీ చట్టం వారే చేస్తారని ఇంత అవహేళన పూర్తంగా అవగాహన రాహిత్యంతో మాట్లాడడం అనేది సరైనది కాదు. ప్రతి రాజకీయ పార్టీ కూడా ఎజెండా ఉంటుంది. ఇప్పుడు తెలుగు ప్రజలకు సంబంధించి అంటే రవీంద్రరావు గారు ఇక్కడ ఉన్నది ఒకటే. అంటే మీకు కొంచెం ఇబ్బందికర పరిణామం అక్కడ డిఎంకే కానీ ఎందుకంటున్నా అంటే, ఇక్కడ మీరు న్యూట్రల్గా ఉంటున్నారు, బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్కి అని చూపించుకోవాలని అనుకుంటారు. కాబట్టి ఓటింగ్కి దూరంగా ఉండాలనేది ఆల్రెడీ మీ డెసిషన్ అది. కాకపోతే ఇప్పుడు సుదర్శన్ రెడ్డిని తేవడంతో మీకు కొంచెం ఇబ్బందికర అంశంగా లేదా? ఇది న్యూట్రల్గా అంటే ఓటింగ్కి దూరంగా ఉండాలా, లేకుంటే తెలంగాణవాది మీ అందరికి దగ్గరవాడు సుదర్శన్ రెడ్డి ఓటు వేయాలనే ఒక గందరగోళం ఏం లేదంటారా? గందరగోళం ఏం లేదండి. సుదర్శన్ రెడ్డి గారి మీద అపారమైన గౌరవం ఉంది. ఇదేదో కాంగ్రెస్ ఎజెండా, కాంగ్రెస్ నాయకత్వం అనేది కాదు. భారతీయ జనతా పార్టీ పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. దాంట్లో మేము చిత్తశుద్ధితో ఉన్నాం. ఖచ్చితంగా బీజేపీ పాలనకి సంబంధించి మేము పోరాటం చేసి తీరుతాం. ఆ పోరాటంలో భాగస్వామ్యం అవుతాం. అంత మాత్రాన కాంగ్రెస్ తోటి జత కలిసినట్టు కాదు, కాంగ్రెస్ తోటి మేము భాగస్వామ్యం పంచుకున్నట్టు కూడా కాదు. సుదర్శన్ రెడ్డి గారి మీద ఉన్న వ్యక్తిగత అభిప్రాయం ఇవాళ దేశ రాజకీయాలకు సంబంధించి విశ్లేషించుకున్నప్పుడు సరైన నిర్ణయం తీసుకుంటాం, సరైనటువంటి ఆలోచన చేస్తాం తప్ప ఒక పక్షానికి అనుకూలంగా వ్యవహరించినట్టుగా కాకుండా దీనిని ఏ రకంగా అనేది బహుశా రేపటి వరకు మా నాయకుడి యొక్క ఆదేశాలు కూడా వస్తాయి. మా పార్టీ స్టాండ్ కూడా బహిర్గతమైంది. దాంతో మరింత వివరంగా మేము మాట్లాడే అవకాశం. రైట్ రవీంద్రరావు గారు, మీకు అంటే ఈ డిస్కషన్ అంతా చూసాక మీకేమనిపించింది? బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికీ నిర్ణయం తీసుకోలేదనుకోండి, రేపో ఎల్లుండో తీసుకుంటారు. అంటే మీ మద్దతు ఎవరికి ఉండే అవకాశం ఉంది? సుదర్శన్ రెడ్డి గారు గెలిచే అవకాశం మీకు ఏమైనా కనిపిస్తుందా? కళ్యాణ్ గారు, మేము ఎన్డీఏ కూటమికి సమాన దూరంలో ఉన్నాం.
వ్యక్తిగతంగా సుదర్శన్ రెడ్డి గారితో ఉన్న అనుబంధంతో ఆలోచన చేస్తే మేము చేయాలి. ఈ దేశంలో ఎవరి ఎజెండా వారు ఆ ఎజెండాలో ఫిక్స్ అయి ఉన్నారు. ఎజెండాలో ఫిక్స్ అయి ఉన్నంత మేరకి గెలుపు అనేది చాలా స్పష్టం కదా. పుల్లారావు గారు చెప్పారు, చాలా స్పష్టంగానే చెప్పారు, దాంట్లో అనుమానాలు అవేం లేదు. దీనిని ఎంత మేరకు తీసుకోవాలంటే ఈ దేశంలో జరుగుతున్న పరిణామాల మీద, ప్రభుత్వాల తీరుపైన, రాజకీయ ఎజెండాల మీద చర్చనీయాంశంగా పనికొస్తుంది తప్ప గెలుపోవటంలో అంశం అనేది ప్రధానంగా జరగదనేది నా అభిప్రాయం.